ఒకటి కాదు రెండు కాదు 80 ఏళ్లుగా ఆ గ్రామానికి రోడ్ లేదు. అలాగని ఆ గ్రామం ఎక్కడో అభయారణ్యంలో లేదు. ఆధునిక ప్రపంచానికి దగ్గరగా నగరానికి కూత వేటు దూరంలో ఉంది. మరి ఇంతకీ ఆ గ్రామం చేసుకున్న పాపం ఏంటి? ఎందుకు ఆ గ్రామ ప్రజలు సరైన రోడ్ లేక నరకం అనుభవిస్తున్నారు? ప్రజల అమాయకత్వమా, పాలకుల నిర్లక్ష్యమా? వాచ్ ది స్టోరీ. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే రోడ్లు చాలా ముఖ్యం. రోడ్డు సదుపాయం ఉన్న ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని వలన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికీ చాలా గ్రామాలకు రోడ్డు సదుపాయం లేదు. బయట ప్రపంచంతో సంబంధాలు లేని గ్రామాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి పరిస్థితి చాలా వరకు అటవీ, గిరిజన ప్రాంతాల్లో కనిపిస్తుంది. కానీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం ఆరుతల్లి గ్రామం పాలకొండ నగరానికి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మరి నగరానికి అంత చేరువగా ఉంటున్నా ఎందుకు రోడ్డు మార్గం లేదంటే పాలకులలో చిత్తశుద్ధి లోపం కారణం. ఆరుతల్లి గ్రామానికి రోడ్డు మార్గం వేయాలంటే ముందుగా రాజుపేట గ్రామం నుంచి ప్రారంభం కావాలి. ఆరుతల్లి గ్రామం నుంచి రాజుపేటకు సుమారుగా 1.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గ మధ్యంలో రాజుపేట గ్రామస్తులు భూములున్నాయి. అందువలన తమ భూముల నుండి రోడ్డు వేయడానికి రాజుపేట గ్రామ రైతులు నిరాకరిస్తున్నారు. దీంతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరుతల్లి గ్రామాలకు రహదారి లేదు. దీంతో ఆరుతల్లి గ్రామస్తులు నరక యాతన అనుభవిస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ చాలా గ్రామాలకి రోడ్డు లేకపోవడం అనేది కూడా చాలా దయనీయమైన పరిస్థితి. ముఖ్యంగా చూస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో కూడా ఇప్పటికీ కూడా ఈ మన్యం ప్రాంతం ఇదంతా ఇప్పటికీ ఇక్కడ కూడా చాలా పదుల సంఖ్యలో గ్రామాలకు కూడా రోడ్లు లేవు. దీంతో వాళ్ళు చాలా వరకు కూడా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు డోలీలతో మోసుకొని రావాల్సిన పరిస్థితి, దయనీయమైన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో పాలకొండకి అతి సమీపంలో ఉన్న 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరదలి గ్రామానికి సుమారుగా 77 సంవత్సరాలు బట్టి ఈ ఊరికి రోడ్డు లేదు. దీనికి ముఖ్య కారణం స్థానికంగా కూడా ఇక్కడ కొంత పొలాల మధ్య రోడ్లు వేయాలంటే రెండు గ్రామాల మధ్య ఒప్పుకోకపోవడం, మరోవైపు రాజకీయ పార్టీలు కూడా ఒకరు వేస్తే ఇంకొకరికి లాభం వస్తుందని ప్రయోజనం చేకూరుతుందని, మరొకరికి వేరే పార్టీ వేస్తే ఇంకో వేరే పార్టీకి కూడా ప్రయోజనం చేకూరుతుందని ఈ విధంగా మధ్య రాజకీయ వైషమ్యాలు, మరోవైపు గ్రామాల మధ్య పూర్తి స్థాయిలో సఖ్యత లేకపోవడం వల్ల ఈ 77 సంవత్సరాలుగా కూడా ఈ ఊరికి రోడ్డు లేకపోవడం చాలా దయనీయ పరిస్థితి. అసలు ఈ ఊరికి ఎందుకు రోడ్డు లేదానికి సంబంధించి మనతో పాటు అరదలి గ్రామస్తున్నారు, వారిని తీసుకుని బ్రదర్, ఎందుకు ఈ ఊరికి ఇంచుమించుకు సుమారు 80 ఏళ్ళు బట్టి ఎందుకు రోడ్డు లేదు? మెయిన్ రోడ్డుకి అవ్వడం కారణము గ్రామము సఖ్యత లేకపోవడం, పక్క గ్రామాల్లో కూడా స్థలం ఇవ్వకపోవడం. ఆ సమస్య వల్ల రోడ్డు ఇన్ని రోజులు కూడా జరగలేదు. చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ ఆ గ్రామస్తులు ఒప్పుకోలేదు. ఇది మూడోసారి. ఇది ఇంతకుముందు కూడా 2 సార్లు రోడ్డు శాంక్షన్ అయ్యింది ఈ గ్రామానికి, కానీ ఆ గ్రామస్తులు ఏ రోజు కూడాను పరిష్కారంకి రాలేదు. ఈసారి మహాకూటమి వచ్చిన తర్వాత, ఈ నిమ్మక జయకృష్ణ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 2 గ్రామాలని సక్రంగా కూర్చుని పెట్టి పరిష్కారం చేసి రోడ్డు వేయడం జరిగింది. ఏంటి ఎటువంటి సమస్యలు ఈ 77 సంవత్సరాలు మీరు ఎదుర్కొన్నారు ఈ ఊర్లో రోడ్డు లేకపోవడం వల్ల? చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. అంటే ఒక గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉండేది. అలాగే ఒక ఆటో వెళ్ళి ఇంకొక ఆటో వస్తే వసలడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. రోడ్డు 13-12 అడుగులు ఉండేది వెడల్పు రోడ్డు. కానీ ఈ రోడ్డు అవడం వల్ల సువిశాలంగా ఈ వెహికల్ వెళ్ళడం బాగా మాకు నచ్చింది. మా గ్రామానికి ఇది ఒక అదృష్టం అనుకోవచ్చు. పర్వాలేదు. అంటే రోడ్డు ఈ కళ 77 సంవత్సరాల తాలూకా కళ ఈరోజు నెరవేరడము గ్రామస్తులందరూ కూడా బాగా అంటే సంతోషపడుతున్నారు. ఎక్కువ మంది ఈ రోడ్డు అవడము ఇది ఒక కళ, ఇది అవుతుందో అవదనుకోవడము. కానీ ఈరోజు ఈ మహాకోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు జరిగింది. మరి 77 సంవత్సరాల్లో మీకు ఆరోగ్యపర సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా వెళ్ళేవారు? రైతులు వ్యవసాయం పండిస్తే అవి ఏ విధంగా పట్టుకెళ్ళారు? ఇబ్బందులు కదా. అంటే డోలీలు కట్టుకొని గర్భిణీ స్త్రీని ఒక దీని మీద అవతల ఒక మనిషి ఒక మంచం మీద మనిషిని పెట్టేసి మోసుకొని వెళ్ళేవారు ఈ కిలోమీటర్ పరిధిలో. ఇంకా 5 కిలోమీటర్లు కూడా అలాగే వెళ్ళేవారు. ఆ రాజపేట నుంచి అక్కడ ఆటో పెట్టుకొని అక్కడి నుంచి పాలకొండ వెళ్ళేవారు అనమాట. చాలా ఇబ్బందులు పడేవారు. అప్పుడు పెద్దలు కూడా ఈ రోడ్డు అప్పుడు ఎంపీటీసీ ఒక విపి రాజపేట ఒక ఎంపీటీసీ గురించి ఏకగ్రహం ఇచ్చి అప్పుడు స్థలం ఇచ్చిన తర్వాత అప్పుడు రోడ్డు మార్గం జరిగింది. ఆ మార్గం జరిగితే కొన్ని రోజులు ఇబ్బందులు విడుదలకయ్యాయి. నందుబాబు పాలవలసిన నందకుమారు ఆ రోజుల్లో స్థలం ఇవ్వడం వల్ల
రోడ్డు జరిగింది. రోడ్డు జరిగిన తర్వాత ఆ 18 అడుగుల తాలూకా వ్యవధి తక్కువ అవడం వల్ల వెహికల్ కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేది. ఈరోజు ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత నిమ్మక జయకృష్ణ ఆధారంలో ఆ పక్క గ్రామమైన విపి రాజపేట అర్ధలి గ్రామస్తులు కూర్చొని పెట్టి ఈ తాలూకా ఏదైతే ఈ రోడ్డుకి సంబంధించిన స్థలమో సరిపోలేదో దాన్ని కూర్చొని పెట్టి మాట్లాడి ఒక కొలుక్కు తెచ్చి ఈ రోడ్డుని కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకు మీరు 77 సంవత్సరాల పాటు రోడ్డు ఎందుకు వేయించుకోలేకపోయారు? మరి వాళ్ళు ఇవ్వలేదు, రోడ్డు ఇవ్వలేదు. వైఎస్లోనే మరి రోడ్ల పనులు లేవు. మరి అదే అప్పుడు రైతు భరోసా ఇలాంటివి వేయండి, ఇప్పుడు ఏదైనా ఒక వెనక పెట్టాడు. పక్కన 5 కిలోమీటర్ల దూరం ఉంది పాలకొండ. ఇంత దగ్గరలోని మీరు ఏది ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నంత ఇబ్బంది ఎందుకు పడాల్సి వచ్చింది? అవును, ఆ భూములు వాళ్ళు ఇవ్వలేదు, జిరాత భూములు కదా, ఇవ్వలేదు. మరి రాజకీయ నాయకులు మరి ఎవరు మరి ఎవరు పట్టింపు చేసుకోలేదా? మరి పట్టింపు చేస్తే మరి ఎంతవరకు లేదు, ఇప్పుడు పట్టింపు అయింది కాబట్టి అయింది. మొత్తం మీద అయితే 77 సంవత్సరాలుగా కేవలం రాజుపేట అరదల గ్రామస్తుల మధ్య ఉన్న 2 గ్రామాల మధ్య పూర్తి సఖ్యత లేకపోవడం, ఇదే విషయాన్ని రాజకీయంగా కూడా కొన్ని పార్టీలు వాడుకోవడం వల్ల ఈ 2 ప్రాంతాల మధ్య కూడా 77 ఏళ్ళుగా రోడ్డు లేకుండా అయింది. నిమ్మక జయకృష్ణ వచ్చిన తర్వాత దీనికి పూనుకొని దీనికి ఇంచుమించుగా 80 లక్షలు శాంక్షన్ చేశారు. రోడ్డు పనులు అయితే ప్రారంభమయ్యాయి. సుమారుగా 2500 జనాభా ఉన్న ఆరతల్లి గ్రామానికి 80 ఏళ్లుగా సరైన రోడ్డు మార్గం లేక గ్రామస్తులు అత్యవసర సమయంలో గమ్యం చేరుకోవాలంటే అష్టకష్టాలు పడుతున్నారు. 8 దశాబ్దాలుగా ఆరతల్లి గ్రామ సమస్య అలా నలుగుతూనే ఉంది, కానీ ఓ కొలిక్కి రావడం లేదు. 80 ఏళ్లుగా అనేక పార్టీలు ప్రభుత్వాలు వచ్చినా ఆరతల్లి గ్రామానికి రోడ్డు సమస్య మాత్రం తీరలేదు. తమ రాజకీయ స్వార్థం కోసం రోడ్డు సమస్యను వాడుకున్నారు. సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం లేదు. ఇరు గ్రామాల మధ్య సమస్యలు అలాగే ఉంచి రాజకీయ వనరుగా వాడుకున్నారు. అరదల్లి గ్రామానికి రోడ్డు పడాలంటే రాజుపేట గ్రామ రైతులతో మాట్లాడాలి, కానీ సమస్యను నానుస్తూనే వచ్చారు. అరదల్లి గ్రామ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడితే సమస్య 80 ఏళ్ల క్రితమే పరిష్కారం అయ్యేది. 80 ఏళ్లుగా అరదల్లి గ్రామ ప్రజలు పొలాలు గట్లపై నడుస్తూ ప్రమాదాలు బారిన పడుతున్నారు. వర్షం వస్తే పరిస్థితి మరీ దారుణం. అత్యవసర సమయాలలో, రాత్రి సమయాలలో పొలాల గట్లపై ప్రయాణం చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత పల్లె పండుగ పేరుతో గ్రామాల్లో రోడ్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా పల్లె పండుగ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకున్నారు. మరోవైపు అరదల్లి గ్రామానికి కూడా పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 80 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అరదల్లి గ్రామానికి రోడ్డు వేయాలని నిర్ణయించారు. అరదల్లి గ్రామ ప్రజలు కూడా తమ రోడ్డు సమస్యను పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ దగ్గరకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే జయకృష్ణ అరదల్లి గ్రామస్తులను, మరోవైపు రాజుపేట గ్రామస్తులు ఒకే వేదికపై తీసుకొచ్చిన రోడ్డు నిర్మాణ సమస్యను పరిష్కరించారు. అరదల్లి గ్రామం రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రాజుపేట గ్రామ రైతులకు 38 లక్షలు ఇచ్చేందుకు ఒప్పించారు. దీంతో రాజుపేట నుంచి అరదల్లికి రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. పల్లె పండుగ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ 80 లక్షల నిధులు మంజూరు చేశారు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే రోడ్లు అనేవి చాలా ముఖ్యం. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎక్కడికక్కడ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కిలోమీటర్ల రోడ్లు అన్నీ కూడా అధ్వాన పరిస్థితికి చేరుకున్నాయి. ముఖ్యంగా చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా రోడ్లు ఖచ్చితంగా కూడా ఈ గ్రామాలకి మధ్య, నగరానికి మధ్య రోడ్లు చాలా ముఖ్యం. ఎందుకంటే రోడ్లు బాగుంటేనే అభివృద్ధి బాగుంటుంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి మైదాన ప్రాంతాలకు ఏదైనా అవసరం రీత్యా, ఆరోగ్య రీత్యా కానీ లేదా మిగతా అవసరాలు రీత్యా రావాలంటే ఖచ్చితంగా రోడ్డు ఉండాలి. రోడ్డు పరిస్థితి బాగలేనప్పుడు అభివృద్ధి ఉండదని ఒక నిశ్చయంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్గా కూడా ఫస్ట్ కూడా రోడ్ల మీద దృష్టి సారించింది. ముఖ్యంగా చూస్తే ఏజెన్సీ ప్రాంతాల పరిస్థితి మరీ దయనీయం. చాలా ప్రాంతాలకు ఇప్పటికీ కూడా రోడ్లు లేకపోవడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో చాలామంది గిరిజనులంతా కూడా డోలీల ద్వారా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగలేనప్పుడు డోలీలతో మోసుకుంటూ వెళ్ళి మధ్యదారిలో చాలామంది కూడా గిరిపుతులు చనిపోయే పరిస్థితి. అటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చినట్టే ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు బాగు చేయాలని నిశ్చయించుకుంది. ముఖ్యంగా చూస్తే మనం పాలకొండ దగ్గర వియ రాజుపేట అనే ఊరుంది.
ఈ రాజపేట దగ్గర ఉన్న ఇక్కడ నుంచి అర్దలి విలేజ్ వెళ్ళాలి. ఈ విలేజ్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా 77 సంవత్సరాలు అంటే స్వాతంత్రం వచ్చిన ఇంతవరకు కూడా ఈ ఊరికి రోడ్ లేదు. ఈ ఊరికి రోడ్డు రాకపోవడానికి స్థానికంగా ఈ మధ్య పొలాలు ఉండడం, పొలాల మధ్య నుంచి రోడ్డు రావాలంటే ఇక్కడ రైతులు కొంతమంది కూడా స్థానికంగా ఉన్న రైతులకు సంబంధించి వాళ్ళు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మళ్ళీ దానితో పాటు రాజకీయపరమైన ఒత్తిళ్ళు ఒక పార్టీ వస్తే ఇంకొక పార్టీకి నచ్చకపోవడం, మరైతే వాళ్ళు చేస్తే మేమెందుకు చేయాలా, లేకపోతే మా హయాంలో ఉండాలని ఇలా రకరకాల కారణాలతో 77 ఏళ్ళుగా కూడా ఈ అర్దలి గ్రామానికి రోడ్డు లేకుండా ఉండడం వల్ల అనేక రకాలైన సమస్యలు ఈ గ్రామీణ ప్రజలు ఎదుర్కోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా పాలకొండ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ వచ్చిన తర్వాత ఈ గ్రామీణ ఇక్కడ ఉన్న మొత్తం రైతులందరితో కూడా మాట్లాడి ఖచ్చితంగా కూడా రోడ్డు వేయాలి, మీకు ఎన్నాళ్ళ పాటు ఇలాగా ఒకరి మీద ఒకరు ఈ విధంగా అభ్యంతరాలు పెట్టుకుని రోడ్డు లేకపోతే స్థానికంగా మీకు ఇబ్బందులు వస్తాయని ఆయన మొత్తం గ్రామస్తులు అందరితో రైతులతో మాట్లాడిన తర్వాత ఈ రోడ్డు ప్రారంభమైంది. ఈ రోడ్డుకి ఇప్పుడు ఇంచుమించుగా 80 లక్షలకు పైగా కూడా శాంక్షన్ అయింది. ఇప్పుడు రోడ్డు కూడా వర్క్ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఉన్నారు. సార్, 77 ఏళ్ళుగా సాధించింది, మీరు ఏ విధంగా సాధించగలిగారు ఈ రోడ్డు? ఇది కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకి రోడ్లు లేని గ్రామాలకి రోడ్లు వేసుకోవడం మన ఉద్దేశం అండి. ఈ ఉద్దేశంతోనే ఈరోజు అర్దలి గ్రామానికి గత 77 ఏళ్ళుగా ఈ గ్రామానికి రోడ్డు లేదు. చాలా మట్టుగా రెండు వైపులా కూడా రైతులు ఉన్నారు. రైతులతో మాట్లాడి ఒప్పించి మరి ఎట్టి పరిస్థితిలో అర్దలి గ్రామానికి రోడ్డు వేసుకోవాలి అని గ్రామస్తులు చాలా సందర్భాల్లో నాకు కోరారు. కోరిన తర్వాత గెలిచిన వెంటనే ఈ అర్దలి గ్రామానికి సుమారుగా 80 లక్షల రూపాయలతో రోడ్డు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు అర్దలి గ్రామానికి ఆ గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. వైసీపీ ప్రభుత్వంలో కనీసం పట్టించుకోలేదు. స్థానికంగా ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, విక్రాంత్ ఉన్నారు ఇక్కడ, అలాగే ఒక ఎమ్మెల్యే కూడా, మాజీ ఎమ్మెల్యే కూడా ఉండేవారు. కనీసం ఈ అర్దలి గ్రామాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఈరోజు మనం గెలిచిన వెంటనే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరి అర్దలి గ్రామానికి రోడ్డు వేసుకున్నామండి. సరే, రైతులతో ఎందుకు కమ్యూనికేట్ చేయలేకపోయింది? నిజంగా రైతుల సమస్య లేకపోతే ఇది రాజకీయ సమస్య? 77 ఏళ్ళు అంటే ఇంచుమించు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇక్కడ ఏ విధంగా రైతులతో మీరు మాట్లాడారు, వాళ్ళు ఏ విధంగా ఒప్పించగలిగారు? ఇటు రాజకీయ సమస్య ఉంది, అలాగే రైతులతో కూడా సమస్య ఉంది. మీరు అన్నట్టుగా ఒక గవర్నమెంట్ వస్తే వాళ్ళు వద్దనడం, ఇంకో గవర్నమెంట్ వస్తే వీళ్ళు వద్దనడం, ఈ విధంగా ఈ గ్రామానికి 77 ఏళ్ళలో రోడ్డు అయితే అవ్వలేదు. గ్రామస్తులు కానీ అలాగే రాజుపేట గ్రామస్తులు కానీ అక్కడ కూడా మా మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, ఆయన కూడా సహకరించారు. ఆయన కూడా సహకరించిన తర్వాత మా ఇక్కడ అర్దలి గ్రామంలో ఉంటున్న లీడర్స్ కూడా అందరితో మాట్లాడి, నేను కూడా మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేయడం జరిగిందండి. రైతులు ఏమన్నారు సార్? రైతులు ఇంతవరకు ఒప్పుకున్నారు కదా, వాళ్ళకి ఏ రకమైన హామీ ఇచ్చారు? అదే ఈ గ్రామస్తులందరూ కూడా కొంత అమౌంట్ని ఎత్తుకోవడం జరిగిందండి. స్వతహాగా కూడా సుమారుగా 38 లక్షల రూపాయలు ఎకరం రేటు 38 లక్షల రూపాయలు ఉంది. మరి అర్దలి గ్రామస్తులందరూ కూడా మరి ఈ 38 లక్షలు అంటే కొంత 38 లక్షల రూపాయలు పోగు చేశారు. పోగు చేసి రైతులందరూ కూడా ఇవ్వడానికి గ్రామంలో స్వయంగా రోడ్డు అయితే ప్రభుత్వం నుంచి నేను మంజూరు చేయించాను. గ్రామస్తులు మాత్రం సుమారుగా 40 లక్షల రూపాయలు మరి వాళ్ళ సొంత డబ్బులు పెట్టి రైతులందరూ కూడా ఇవ్వడం జరిగిందండి. కాస్త ఎందుకు ఇప్పుడు అప్పుడే రైతులు ఎందుకు మొదట్లో వద్దని అన్నారనేసి ఒక వాదన వినిపిస్తుంది. వాళ్ళు ఎందుకు వద్దన్నారు రోడ్డు? కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారండి. ఈ వైసీపీ నాయకులు ఈ రోడ్డు అవ్వకుండా ఉండటానికి కొన్ని కారణాలు చూపించి రోడ్డు కూడా ఆపారు. కానీ అవేవి కూడా ఆ ఒత్తిళ్ళు ఏవి కూడా నేనైతే తలొగ్గలేదు. ఎట్టి పరిస్థితిలో ఈ గ్రామాన్ని రోడ్డు వేయాలనే ఉద్దేశంతో రోడ్డు వేసామండి. సరే, ఎవరు వచ్చినా సరే రోడ్డు అనేది ఆ గ్రామానికి అవసరం. ఇప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తుంది, ఇమీడియట్గా వెళ్ళాలంటే ఏదో వర్షం వస్తుంది, వర్షం వచ్చిన టైం ఇటు నుంచి వెళ్ళే పరిస్థితి లేదు. ఎవరు వచ్చినా సరే అది అభివృద్ధి కదా, వాళ్ళు వచ్చినా మీరు వచ్చినా రోడ్డు ఎందుకు ఆపాల్సినంత అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? అంటే మానవతా దృక్పథంతో ఆలోచించాలండి. ఎప్పుడు కూడా మనకు రాజకీయాలు పక్కన పెట్టి గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు ఇవ్వాలనే కనీస జ్ఞానం అనేది ఒక రాజకీయ నాయకుడికి ఉండాలి. మన రాజకీయాలు పక్కన పెట్టి ఇవన్నీ కూడా ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలి. ఈ కల్పించడంలో మరి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ మరి నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు అందరూ కూడా విఫలమయ్యారు. మనం ఈరోజు ప్రభుత్వం వచ్చినటువంటి 5 నెలల కాలంలోనే ఈ గ్రామానికి రోడ్డు మంజూరు చేశామంటే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది. నేను కూడా పర్టికులర్గా ఏ గ్రామాలకి రోడ్లు లేవో వాటి మీద దృష్టి పెట్టి ఆ గ్రామీణ ప్రాంతాలకి రోడ్లు ఇవ్వాలని ఖచ్చితంగా ఆలోచించి ఇవ్వటం జరిగిందండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ముఖ్యంగా ఏవైతే గ్రామీణ ప్రాంతాలకి
ఎక్కడైతే రోడ్లు లేవో ఆ గ్రామీణ ప్రాంతాలకి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతున్నారండి. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో పాటు మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో 100 ఏళ్ళుగా లేని ప్రాంతాలకు కూడా ఇప్పుడు మన మన్యం జిల్లా వచ్చారు, ఇక్కడ కూడా తిరిగారు. ఎక్కడైతే అవన్నీ గ్రామీణ ప్రాంతాలు, కొండవాళ్ళ ప్రాంతాలు కూడా రోడ్లు శాంక్షన్ అవుతున్నాయి. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? స్పందన చాలా బాగుందండి. మొన్న సాలూరు వెళ్ళాం. సుమారుగా అక్కడ ఒక కొండ మీద ఉన్నటువంటి గ్రామానికి సుమారుగా అక్కడ ఎన్ని ఉంటాయి, ఒక 10 ఇళ్ళు ఉంటాయి. 10 ఇళ్ళు ఉన్నటువంటి గ్రామానికి కూడా మరి రోడ్లు మంజూరు చేశాం. అంటే ప్రతి గ్రామానికి కనెక్టివిటీ పెంచాలి. ప్రతి గ్రామీణ ప్రాంతానికి కనెక్టివిటీ పెంచితే వాళ్ళు ఆర్థికంగాను సామాజికంగాను అన్ని విధాలుగా వాళ్ళు మెయిన్ స్ట్రీమ్తో కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు. అలాగే ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినప్పుడు అంబులెన్స్ రావాలన్నా కూడా చాలా ఇబ్బందులు కాబట్టి మరి ఇమీడియట్గా ఏవైతే అన్కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయో ఆ అన్కనెక్టివిటీ గ్రామాలన్నిటికీ కూడా ఈరోజు డబ్బులు మంజూరు చేస్తున్నారు. ముఖ్యంగా నా నియోజకవర్గంలో ఈ 5 నెలల కాలంలోనే సుమారుగా 30 కోట్ల రూపాయలతో మరి రోడ్లు వేసుకుంటున్నామండి. అలాగే మరి నా నియోజకవర్గంకి వచ్చేసరికి కొన్ని గ్రామాలు ఇంకా మంజూరు కావాల్సినటువంటి అవసరం ఉంది. అవి కూడా త్వరలోనే మరి రోడ్లు మంజూరు చేసి ఆ గ్రామీణ ప్రాంతాలన్నింటిలో కూడా రహదారి సౌకర్యం కల్పిస్తానండి. ఒక ఏజెన్సీ ప్రాంత శాసనసభ్యుడిగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా సంతోషంగా ఉందండి. అది ఈ కూటమి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా మరి ఉండటం నాకు ఒక మంచి అవకాశం దొరికింది. పేద ప్రజలకి మరి సహకరించడం కానీ, అలాగే ప్రతి గ్రామానికి రోడ్లు ఇస్తుంటే ఆ గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండటం, వాళ్ళు కూడా వాళ్ళ అభినందనలు తెలియజేయటం, మీరు చాలా సంతోషం అండి అని చెప్పేసి నాకు చెప్పడం నాకైతే ఆనందాన్ని కలిగిస్తుంది. నాకైతే చాలా ఆనందంగా ఉందండి. మీ కూటమి ప్రభుత్వంలో 100 కోట్లు కేటాయిస్తున్నారు రోడ్ల కోసం. గత ప్రభుత్వంలో 90 కోట్లకి మించి ఖర్చు పెట్టలేదు అనేది కూడా తెలుస్తుంది. ఈ పండగ కల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా పండగకి ఊరొచ్చిన ప్రతి ఒక్కరికి రోడ్ల మీద సంతోషంగా వెళ్ళాలి అనేది టార్గెట్గా పెట్టుకున్నారు. పండగ కల్లా పూర్తయ్యే అవకాశం ఉందా మీరు అనుకునేది? అంటే ఒక 60-70% పూర్తి అవుతాయండి. ఎందుకంటే ఇప్పుడే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిందండి. 6 నెలల్లో మీరు ఇప్పటికే మెయిన్ రోడ్ కూడా చూసుకుని ఉంటారు. ఎక్కడ కూడా గతకలు లేనటువంటి రోడ్లుగా తయారు చేసాం. అయితే కొంత సమయం కూడా మాకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే మరి కాంట్రాక్టర్ రావాలి, కాంట్రాక్టర్ వచ్చి దాన్ని టెండర్ వేయాలి, టెండర్ వేసిన తర్వాత రోడ్ల పనులు ప్రారంభించాలి. మరి కొంత సమయం పడుతుంది కాబట్టి మరి ఇప్పటికే మా నియోజకవర్గంలో అయితే గుంతలు లేనటువంటి రహదారులుగా మరి మ్యాక్సిమం అన్ని రోడ్లు కూడా రిపేర్లు అయితే మొదలు పెట్టామండి. ముఖ్యంగా కొన్ని రోడ్లు ఇంకా టెండర్ అయ్యాయి, మరి కాంట్రాక్ట్ ఇంకా రావాల్సినటువంటి సమయం ఉంది. ముఖ్యంగా మాకు కొత్తూరు నుంచి బత్తిలి ఆ రోడ్డు కూడా త్వరలోనే కూడా ప్రారంభిస్తాం. అలాగే మ్యాక్సిమం అన్ని గ్రామాలకి ప్రతి గ్రామీణ ప్రాంతానికి రోడ్లు మంజూరు చేశామండి. మ్యాక్సిమం ఒక 60% రోడ్లు అయితే పూర్తయ్యాయి. ఇంకా ఒక 40% రోడ్లు ఉన్నాయి. అవి కూడా త్వరలో ఒక 1 ఇయర్ లోపు అన్నీ కూడా పూర్తి చేసుకుంటామండి. సార్, రోడ్లు అనేవి ప్రధానం కదా. వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు రోడ్లు పూర్తిగా విస్మరించింది? ఇప్పుడు అదే ప్రధానంగా మీరు అదే ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్లు లేనిది ఎవరు ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళకి రోడ్డు మీద ఎందుకు అంత దృష్టి పెట్టలేకపోయింది? వాళ్ళకి వైసీపీలో ఉన్నటువంటి నాయకులకి ఎవరు కూడా చిత్తశుద్ధి లేదండి. ప్రతి గ్రామీణ ప్రాంతానికి రోడ్లు ఇవ్వాలి, ఇవి మన కనీస మౌలిక వసతులు అనే ఒక విధమైనటువంటి భావన అనేది వాళ్ళలో లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు అనేవి పట్టుకొమ్మలు లాంటివి. ఈరోజు మనకు అన్ని విధాలుగా ఈరోజు గ్రామీణ ప్రాంతాలు పేద ప్రజలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు వైద్యపరంగా మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి. మరి అలాగే మిగతా అన్ని కార్యక్రమాలకి మండల హెడ్ క్వార్టర్కి కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి. కాబట్టి రోడ్డు అనేది చాలా అవసరం. కాబట్టి వీటి మీద గత ప్రభుత్వం అసలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. మరి గ్రామీణ ప్రాంత ప్రజలందరినీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదండి. అది కూటమి ప్రభుత్వం అలా కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతున్నారు. చాలా వరకు కూడా మీది ఏజెన్సీ ప్రాంతం, సీతంపేట చుట్టుపక్కల ఇప్పటికీ చాలా గ్రామాల్లో డోలీతో వెళ్ళే పరిస్థితి ఉంది. వీటి సమస్యను మీరు ఎన్నాళ్ళలోగా మీరు పరిశీలించబోతున్నారు? దానికి ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారు మీరు? నేను పెట్టుకున్నా అండి. ఒక సంవత్సరంన్నరలో అన్ని మా సీతంపేట మండలం కానీ అలాగే మిగతా ట్రైబల్ లేనటువంటి గ్రామాలు అన్ని గ్రామాల్లో కూడా వితిన్ 1 ఇయర్లో అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తామని ధీమాన్ని వ్యక్తం చేస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో
మరి ఏ అంటే శిలాఫలకాలు వేశారు తప్పించి ఏ గ్రామానికి కూడా రోడ్డు ఇవ్వలేదు. అంటే శంకుస్థాపనలు మాత్రం హఠాత్తుగా చేశారు, కానీ మరి రోడ్లు వేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఉదాహరణకి కుమ్మరగండి రోడ్డు తీసుకోండి, సీతంపేట మండలం కుమ్మరగండి. ఒక పంచాయతీ హెడ్ క్వార్టర్కి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి 2 ఏళ్ళు అయింది, రోడ్డు వేసుకోలేదు. నేను మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ గ్రామానికి రోడ్డు మంజూరు చేసి, మరి నేనైతే శంకుస్థాపన ముందు చేయటం లేదు, ముందు రోడ్లన్నీ పూర్తి అయిన తర్వాత శంకుస్థాపనలు చేస్తున్నానండి. రోడ్డు పూర్తి అయిన అది కూడా కుమ్మరగండి రోడ్డు అనేది ప్రారంభించే పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే ఆ రోడ్డు కూడా ప్రారంభించుకుంటాం. ఇలా వాళ్ళు శిలాఫలకాలు వేసారు తప్పించి రోడ్లు ఎక్కడ కూడా మరి ప్రారంభం కాలేదండి వాళ్ళ ప్రభుత్వంలో. గత ప్రభుత్వం అయ్యేలా కాంట్రాక్టులకు చాలా మందికి డబ్బులు చెల్లించలేదు. వీరు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నారు, డబ్బులకు లోటు లేదంటున్నారు. కాంట్రాక్టులు ఏ విధంగా ముందుకు వస్తున్నారా మీకు? చాలామంది అండి నాకు ఇప్పుడు కాంట్రాక్టర్స్ అయితే విపరీతంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి లక్షవారం బిల్లు అవుతుంది వాళ్ళకి, ఎక్కడ కూడా బిల్లు ఆపే పరిస్థితి లేదు. కాబట్టి కాంట్రాక్టర్లు అందరూ కూడా మాకు వర్క్స్ కావాలి, మీరు వర్క్స్ ఇవ్వండి, మేము చేస్తామని అందరూ ముందుకు వస్తున్నారు. కాబట్టి మా కాంట్రాక్టర్లకి అయితే కొదవలేదు. గతంలో బిల్స్ అయితే చాలా పెండింగ్ ఉండిపోయాయి, కానీ ఆ బిల్స్ అన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఎందుకంటే బిల్స్ ప్రతి లక్షవారం అవుతున్నాయి, కాంట్రాక్టర్లు అందరూ వస్తున్నారు, వర్క్స్ అన్నీ కూడా వాళ్ళకి కేటాయిస్తున్నాం. చాలా హ్యాపీగా ఉన్నారు కాంట్రాక్టర్స్ అందరూ కూడా. కాబట్టి మా ప్రభుత్వం తరపు నుంచి బిల్లు ఆపే పరిస్థితి లేదండి, బిల్స్ అయితే మేము ఇస్తున్నామండి. ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడ కూడా డోలీతో ఇంకా ఎక్కడ కూడా సమస్య రాకూడదు. డోలీతో రోగులను తీసుకెళ్ళి మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోవడాలు, ఇబ్బందులు పడ్డాలు కానీ ఇవన్నీ ఉండకూడదు. ఖచ్చితంగా మరొక సంవత్సరంన్నరలో పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గంలో కూడా అన్ని ప్రాంతాలకి రోడ్లు వేయించేందుకు తనవంతు కృషి చేస్తున్నట్టు కూడా ఎమ్మెల్యే జయకృష్ణ స్పష్టం చేస్తున్నారు. వీడిజల్స్ నాగరాజరాము, అరదలి విలేజ్, పాలకొండ నియోజకవర్గం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. For more videos like this, subscribe Big TV channel.